ఏళ్ల మోడీ పాలనలో దేశంలో ఎలాంటి బాంబుల మోతలు లేవని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. భారత్ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాకుండా ప్రపంచ పటం మీద దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఘనత మోడీకే దక్కుతుంది అన్నారు. వరుసగా మూడోసారి ప్రధానిగా గెలిచిన నెహ్రూ తర్వాత ఆ ఘనత మోడీకే దక్కిందని ఈటెల రాజేందర్ అన్నారు. తాను పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాను అన్నారు. టీఆర్ఎస్ లో సైనికుడిగా పనిచేశా, ఇప్పుడు బీజేపీలోనూ సైనికుడిగా పనిచేస్తారని ఆయన అన్నారు. అన్ని పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది తప్ప ఏ ఒక్క పార్టీ అధికారం రాలేదు. ఆనాడు జనతా పార్టీ రూపంలో అనేక పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప ఒకటే పార్టీ దేశాన్ని పరిపాలించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక గొప్ప అదృష్టం ఎవరికి దక్కిందంటే మళ్ళీ మోడీ గారు దక్కింది. ఎన్డీఏ ఉన్నప్పటికీ సంకీర్ణ రాజకీయాలే దేశాన్ని పాలిస్తున్నప్పటికీ కూడా మోడీ గారు మొట్టమొదటిసారిగా గుజరాత్ రోల్ మోడల్ని ఒక సుస్థిరమైనటువంటి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా అని చెప్పి ఒక నినాదం ఇస్తే యావత్ దేశం అంతా కూడా సపోర్ట్ చేసి 276 సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 అవసరం ఉన్నప్పటికీ 276 సీట్లు గెలిపించి సంకీర్ణం ఆస్కారం లేదు, సంకీర్ణం వల్ల నిర్ణయాలు గట్టిగా తీసుకోలేకపోతున్నారు, దేశం వెనుకబడిపోతుందని చెప్పి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చింది.